కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడికి చెందిన భూమి వివాదంలో నాకు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ గాని వారి మేనల్లుడు బన్ను మాకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలు అవాస్తవం అని కిషోర్ రెడ్డి నాయుడు తెలిపారు. పాలిక అప్పారావు భార్య గోపమ్మ వద్ద 2004లో సర్వే నెంబర్ 212/3లో 277 చదరపు గజాలు గల 31వ ప్లాట్ మీ ముద్రగడ మురళీకృష్ణ 2005లో అదే సర్వే నెంబర్లో ఉన్న 388 చదరపు గజాలు గల 29వ ప్లాట్ కొనుగోలు చేశామని కిషోర్ రెడ్డి నాయుడు తెలిపారు. మా స్థలంలో ప్రహరీ గోడ నిర్మిస్తూ ఉంటే స్థానిక వైసీపీ నాయకులు నన్ను బెదిరించారని ఆరోపించారు. మా స్థలంలో వచ్చిన వారిపై మేము నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. అధికారులు కూడా ఫిర్యాదు చేసి పంచాయతీ ద్వారానే నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. ఈ స్థలం వివాదంలో కులాలు గాని మతాలు గాని సంబంధం లేదన్నారు. అవసరం లేదు కదా, అదే అసలు మనకి పార్టీలు ఇందులో పార్టీలు సంబంధం లేదు కదండి. ఇప్పుడు నేను ఆయన ఏమి కుళాయి లేదు, ఇక్కడ ఏమి పింఛన్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఎలా చేయట్లేదు, నేనే అభ్యర్థన లేదు. అప్పుడు రాజకీయాలు ఆపుకోవాలి. ఆయన నా సైడ్ తోపేశారు, నా సైడ్ ఎలా వ్యవహారం చేశారు. నేను వస్తే ఇందులో రాజకీయ పార్టీలు కులవేంతరం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇందులోకి? పంచాయతీ అధికారి ద్వారా పోలీసులు తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి లాఠీ చార్జ్ చేశారని చెప్తున్నారు. పంచాయతీ అధికారులు ఎందుకు వస్తారండి భయభ్రాంతులు గురి చేయడానికి? ఆరోపించారండి. ఇప్పుడు ఆరోపించడానికి పంచాయతీ అధికారులు ఇప్పుడు మీరు సర్వే పెట్టుకున్నాం సార్, నోటీస్ ఇస్తారు. మీరు పేరు అనుకోండి, మీరు డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఇది మాదే ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు. నమస్కారాలు. మొన్న 6 రోజుల నుంచి మాకు స్థలం వాకలపూడి పంచాయతీ మన అగ్నికుల క్షత్రియ బిల్డింగ్ ఎదురుకుంటా మాకు స్థలాల లేఅవుట్లో మా ప్రాపర్టీ గురించి 6 రోజుల నుంచి జరుగుతుంది ఇది వ్యవహారం. అయితే మేము మా డాక్యుమెంట్ పట్టుకుని మేము సైట్లోకి వెళ్ళి మా గోడలు కట్టుకోవడం జరిగింది. ఆ రోజు మీడియా ప్రతినిధులు మీరు అందరూ కూడా రావడం చూడడం అన్నీ జరిగినాయి. అయితే ఆ రోజు మరుసటి రోజు రాత్రి వచ్చి మమ్మల్ని మధ్యాహ్నం నన్ను బెదిరించి ఇలాగ సారథి అని ఇంకోటి ఎరకాసి అని ఒక 2 వ్యక్తులు వచ్చి జడ్పీటీసీ మన ఎక్స్ జడ్పీటీసీ కిట్టు గారు రమ్మంటున్నారు, రోడ్డు మీద ఉన్నారు అని చెప్పి పిలిచారు. నేను వెళ్ళలేదు. ఆ రోజు డైరెక్ట్గా బెదిరించారు. ఇలాగా మీరు అర్జెంటుగా తీయకపోతే మేము తీసేయడం జరుగుతుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది గట్టిగా అయితే, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు ఉండొచ్చు. తర్వాత రాలేదు. మేము ఫోన్ చేసి సర్వేకి రాలేదేంటి అని అడిగితే మీకు సంబంధం లేదు, మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము పోలీసులు ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాం. అయినా మాకు అటు నుంచి స్పందన లేదు. మనం డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళి మేము మా వ్యవహారం చేసుకుంటుంటే డైరెక్ట్గా ఒక 60-70 మంది వచ్చి మమ్మల్ని బెదిరించి దౌర్జన్యం చేయడం జరిగితే మేము 112 కాల్ చేసాం. వాళ్ళు వచ్చి పోలీసులు సిఏ గారు వీళ్ళందరూ సర్పంచ్ సిఏ గారు స్పందించి వచ్చి అందరినీ బయటికి పంపించి మీరు మీ డాక్యుమెంట్ తెచ్చుకోండి, వాళ్ళ డాక్యుమెంట్ తెచ్చుకోమన్నారు. ఏమంటే వ్యవహారం కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవాలి కానీ వాళ్ళు గొడవ పడకూడదని చెప్పారు. మేము ఆ రోజు సాయంత్రం స్టేషన్కి వెళ్ళాం. అవతల స్టేషన్ ఫోన్ చేశారు వాళ్ళు, శారదా అనే అతను ఎరకాసి అనే అతను ఇలా రమ్మని చెప్పి డైరెక్ట్ మా దగ్గర వీడియో కూడా ఉంది, మీరు చూద్దరు కానీ మీకు ఏమంటే ఇస్తాను. ఇంకోటి మాకు డైరెక్ట్గా డాక్యుమెంట్ పట్టు మేము పంచాయతీ దగ్గరికి వస్తాం, మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్తున్నాం. వెళ్ళినా సరే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు అక్కడికి రికార్డు పట్టుకుని రాకపోగా మాది రికార్డు ఉంది, మేము పక్క లేఅవుట్ పక్క ఇదని చెప్పి వాళ్ళు మాకు పూర్వాజితం అని చెప్పి రైతుల దగ్గర కొనుక్కున్నాం అని చెప్పి మన ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు. ఇది 83 నుంచి లేఅవుట్ అయితే ఇది పూర్వాజితం ఎక్కడి నుంచి వచ్చిందో మాకెవరికి అర్థం కాలేదు. ఇలా పూర్వాజితాల కింద ఆక్రమించేసుకుని చాలా సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఆ ఆయిల్ డబ్బు పట్టుకొచ్చి దొంగ ఆయిల్ సంపాదించి మొత్తం ఇవన్నీ చేసి ఇక్కడ వాటిలో దొంగ సైట్లు కొనుక్కోవడం, ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించుకోవడం, ఇలాంటి వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. దాన్ని కూడా మేము బయట పెట్టడం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మేము 2 రోజులు గోడ కట్టుకున్నప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. మీరు అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసారు, అక్కడ ఎవరు రాలేదు. రాత్రి నేను పగలు గోడ కట్టడం జరిగింది అందరికి చూస్తుండగానే. రాత్రి గోడ పట్టుకుపోయే పరిస్థితి, అది దొంగోళ్ళు చేస్తారో మరి అది ఫేక్ రియల్గా ఉన్నవాళ్ళు చేస్తారో అన్నది మీరే ఆలోచించి ప్రజలకు అది చూడాలి. అది నేను ఇప్పటికైనా అది చెప్తున్నాను. నా డాక్యుమెంట్ నేను పట్టుకుని నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆయన డాక్యుమెంట్ పట్టుకోవాలి. సైట్లోంచి వచ్చి గొడవలు అవి చేయడంలో ఆయనకి కొంచెం హార్ట్ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మీరు ఆయన వచ్చారు కానీ ఆయన కూడా వస్తే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ మాట్లాడినప్పుడు. అస్వస్థత ఉన్నారని చెప్తున్నాం కదండి, లేకపోతే వాళ్ళే ఉంటారు కదా. 2 అండి 29-31 అండి, 2 ప్లాట్లు మొత్తం 6 అండి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అందులో 26, 27, 28 ప్లాట్లు గతంలో ఈయనే ఎవరి దగ్గర ఇలాగే పొజిషన్ తీసుకుని ఇలాగే చేసేయడంలో వాటిని కూడా ఆ రాజులు ఎందుకంటే 2004 నుంచి కూడా మాకు కోర్టులో మాకు ఎవరైతే అమ్మారో వాళ్ళకి సంబంధించిన కోర్టు అప్పటి నుంచి మేము కోర్టు 2018 ఇలా మా స్థలాల్లోకి మీరు ఎవరో జోక్యం చేసి మీరు అందులోకి రావద్దు, ఇది నాకు సంబంధించిన విషయం, అసలు ఈయన పంపించాల్సింది ఎవరికి మాకు పంపించాలి, ఇది మాకు సంబంధించిన విషయం కాదు కదా.
అది జనసేన పార్టీ కార్యకర్తలే నాకే ఎలా అండ్ నేను కూటమి ప్రభుత్వం సుభాష్ గారు నా కాన్స్టిట్యున్సీ రామచంద్రపురం కాలూరు మండలం మంజరి మాది కూటమి మేము మంత్రి గారి పేరు చెప్పలేదు. ఇప్పుడు వచ్చి నేను అక్కడ మంత్రి గారు ఇప్పుడు నా డాక్యుమెంట్ నా 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 దాని మీద నేను యుద్ధం చేస్తున్నప్పుడు నేను మంత్రి గారి పని ఏముంది, నాకు నా ఫేర్గా ఉంది కాబట్టి నేను దొంగ డాక్యుమెంట్ దొంగ వ్యవహారం మాట్లాడుకుంటే నేను కూడా మెడలో కండువాలు వేసేసుకుని నేను అసలు పార్టీ లాగడం ఎందుకు సార్? ఇందులో ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు కదా. బన్ను గారు ఎమ్మెల్యే గారు మేనల్లు ఇప్పుడు